విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ ఇవాల్టి నుంచి సంతకాల సేకరణ చేపట్టనుంది. రాష్ట్రంలో నెలకొన్న కరెంటు సంక్షోభంపై గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజాభిప్రాయం సేకరించనుంది. 2 కోట్లకు పైగా సంతకాలతో గవర్నర్కు, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. విద్యుత్ ఉద్యమం వల్లే తమకు అధికారం దూరమైందని భావిస్తున్న తెలుగుదేశం శ్రేణులు తిరిగి అదే ఉద్యమంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని నిర్ణయించాయి. రాష్ట్రంలో విద్యుత్ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లాలని తెలుగుదేశం భావిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ శ్రేణులు వివిధ రూపాల్లో ఆందోళనలు తీవ్రతరం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే యత్నం చేశాయి. ఇందులో భాగంగానే అసెంబ్లీ వాయిదా పడిన 11 గంటల పాటు స్పీకర్ పోడియం వద్దే బైఠాయించడం, 5 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్షలతో ఉద్యమాన్ని ఉధృతం చేశారు. దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించడంతో గ్రామ స్థాయిలోకి ఉద్యమాన్ని తీసుకెళ్లాలని నిర్ణయించారు. ప్రభుత్వం ప్రజల్ని ఎండలకు, రైతుల్ని ఎండిన పంటలకు బలి చేస్తోందన్న నినాదంతో క్షేత్రస్థాయిలోకి బలంగా చొచ్చుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రభుత్వం ప్రజలపై మోపిన 24,000 కోట్ల విద్యుత్ భారాన్ని వివరిస్తూ ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టనున్నారు. వైకాపా మినహా కలిసొచ్చే అన్ని పార్టీలను కలుపుకొని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఇవాల్టి నుంచి 7వ తేదీ వరకు 2 కోట్లకు పైగా సంతకాలు సేకరించి గవర్నర్ కు అందజేయనున్నారు. విద్యుత్ సమస్య పరిష్కారానికి తాము చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నేతలు కోరుతున్నారు. ఈ సంతకాలు గ్రామ స్థాయిలోంచి మండలానికి తీసుకొచ్చి, మండలం నుంచి నియోజకవర్గ స్థాయిలో, అక్కడ నుండి జిల్లాకు, హైదరాబాద్కు తీసుకొచ్చే ఒక ప్రణాళిక ఏర్పాటు చేసినాం. ప్రజలు ఇవాళ చాలా బాధల్లో ఉన్నారు. ఈ ప్రభుత్వం మీద కోపంగా ఉన్నారు. ఇవ్వని కరెంటు కూడా ఛార్జీలు వేస్తున్న పరిస్థితిని ప్రజలు నిరసిస్తూ ఉన్నారు. తాగునీటి స్కీములు పనిచేయటం లేదు, వీధి లైట్లు వెలగటం లేదు. పట్టపగలు ఇవాళ రాష్ట్రంలో మొత్తం పవర్ కట్ పెట్టినారు. రాత్రికేమో అనధికారిక పవర్ కట్ పెట్టినారు. వీటన్నిటిని నిరసిస్తూ ప్రజల పక్షాన ఒక ఉద్యమం చేపట్టే క్రమంలో భాగంగానే ఈ దీక్షలు కానీ, నిరసనలు కానీ, ఉద్యమాలు కానీ చేస్తూ దాంట్లో ఈ సంతకాల సేకరణ కూడా ఒక పెద్ద ఎత్తున తీసుకునే కార్యక్రమాన్ని ఇప్పటికే మేము ప్రణాళిక రూపొందించినాం. తమ హయాంలో కేవలం 800 కోట్ల రూపాయలు పెంచితేనే ప్రజల ముందు తెలుగుదేశాన్ని తప్పుగా చిత్రీకరించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు 24,000 కోట్ల రూపాయల భారం మోపడం ఎంతవరకు సబబని దేశం నేతలు నిలదీస్తున్నారు. ఏ ఉద్యమం అయితే తమకు అధికారం దూరం చేసిందో తిరిగి అదే ఉద్యమం అధికారాన్ని కట్టబెడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈనాడు కాంగ్రెస్ పార్టీ 24,000 కోట్ల రూపాయలు ఈనాడు పెంచి ప్రజల మీద పెను భారాన్ని మోపింది. పేదవాడు కూడా కరెంటు బిల్లు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. విద్యుత్ వాడాలన్నా విద్యుత్ మానేసి దీపాలు వెలిగించుకోవాలనేటువంటి ఆలోచనలో పేదవాడిని నెట్టబడింది. కనుక ఏంటంటే 24,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి ఈ 2 పార్టీలకి, ఈ పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ 2 పార్టీలకు కూడా తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నెల 9వ తేదీన వామపక్షాలు ప్రకటించిన రాష్ట్ర బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన తెలుగుదేశం పార్టీలోని అన్ని విభాగాలు బంద్ కు సమాయత్తమయ్యాయి. శాసనసభ్యులు స్వయంగా ముందుండి బంద్ ను విజయవంతం చేసేందుకు సిద్ధమయ్యారు.